హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. అయితే దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 54తో మేము ముందుకు వచ్చేసాము. మరి దోస్తులు, ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే 1K లైక్స్ రావాలి కదా దోస్తులు. మరి లైక్ చేయండి దోస్తులు వీడియో నచ్చితే. అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమైంది కార్తిక్, ఈరోజు ఆఫీస్కి రాలేదు? నన్ను హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా ఆఫీస్లో దించేసి వెళ్ళిపోయావు. ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళేవాడివి ఆఫీస్కి. రాజు అనే వాళ్ళ ఆఫీస్ అనేసరికి బోర్ కొడుతోందా? ఏం లేదురా, చిన్న పనుండే. ఏం పని? నీకు ఇప్పుడు చెప్పడం అంత అవసరం అంటావా? నా దగ్గర కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా కార్తీక్? నీ మొహం సీక్రెట్ అంటావేంటే? నువ్వు అసలే ప్రెగ్నెంట్, నీకు ఇలాంటి విషయాలు చెప్పొచ్చో లేదోనని. ఏం కాదు, చెప్పు కార్తీక్. ఏం లేదే, రాజు వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా ఒకటి, లక్ష్మి, తెలుసా నీకు? తెలుసు, ఎప్పటి నుండో తానే ఉంటుంది కదా. మనం ఎప్పుడైనా వెళ్తే బాగానే చూసుకుంటుంది. ఏమైంది తనకి? ఏమవ్వలేదు, ఆమె ఇంకొకటితోటి అఫైర్ పెట్టుకుంది. ఎఫేరా? తనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు కదూ? భర్తకి తెలియకుండా అఫైర్ పెట్టుకుంది. ఓ, పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఇలా చేస్తారా జనాలు? కొంచెం కూడా భయం అనేదే లేదు. పెద్ద పెద్ద ఇంట్లో వాళ్ళతో కూడా పెట్టుకుంటారు ఇలాంటివి, కానీ రాజ్ వాళ్ళ ఇంట్లో ఇలాంటివి నడవు కదా, అందుకే బయట పెట్టుకుందేమో. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ నువ్వు? నిజమే, బయట జరిగేది చెప్తున్నాను. ఈమెకి రియలైజేషన్ వచ్చిందట. పని మనిషికా? వచ్చి వాడిని రిజెక్ట్ చేసేసరికి వాడు ఈమెని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. బ్లాక్ మెయిలింగ్ దాకా వచ్చిందా? వాడు ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రమ్మంటున్నాడంట. అమ్మాయిలందరూ ఇలాగే చిక్కుకుపోతారు. కానీ అలా చేయొచ్చా? ఏమో, ఎలాంటి పరిస్థితుల్లో ఆమె అలా లొంగిపోయిందో ఎవరికి తెలుసు. అయినా అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు ఈ అమ్మాయి రియలైజ్ అయ్యి సూసైడ్ చేసుకుందాం అనుకుందట. ఆహా, సూసైడ్ దాకా వెళ్ళిందా కథ? దాని మా చెల్లెమ్మ చూసిందట. ఎవరు? స్వాతియా? స్వాతి చూసి ప్రాబ్లం ఏంటో కనుక్కుందంట. నేను వెళ్ళాను, అన్నయ్య నాకు హెల్ప్ చేస్తావా అని అడిగింది. నీకు చెప్పింది ఆ విషయం అంతా? ఫస్ట్ టైం నా చెల్లెమ్మకు కోరిక కోరింది, తీర్చకపోతే ఎలా అని పోలీసుని తీసుకొని వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టించాను. కార్తిక్, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండు ప్లీజ్. నాకేమైంది, పోలీసుని తీసుకొని వెళ్ళినా 4 దాని వాడిని. ఇందుకే నాకు భయం వేసేది. పోలీసుని తీసుకెళ్ళాక నువ్వు అతన్ని కొట్టడం అవసరమా? వాడెంత నీచుడో తెలుసావే. ఈ అమ్మాయితో ఎంజాయ్ చేద్దామని పిలిపించుకున్నాడు బ్లాక్మెయిల్ చేసి. ఇంకా 4 ఫ్రెండ్స్ని రమ్మన్నాడు తెలుసా. అమ్మో, ఎంత డేంజర్ గాడు వాడు. అవన్నీ తెలిసాక వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు. కార్తిక్, నువ్వు ఇలాంటివి చెప్పకు ప్లీజ్. నువ్వేమైనా అంటే వాడు ఫ్యూచర్లో నిన్నేమైనా చేస్తే? వాడి బొందవాడు ఏం చేస్తాడే, వాడు ఫస్ట్ జైల్లో నుంచి బయటకు రాని కదా. పోలీస్కి చెప్తే సరిపోతుంది కదా కార్తిక్, ఎందుకు నువ్వు రిస్క్ తీసుకుంటావు? నీకో విషయం తెలుసా, స్వాతి కూడా నాతో వస్తానంది తనని కాపాడడానికి. స్వాతికి ధైర్యం చాలానే ఉంది. మరి నువ్వేమో నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నావు. ఒక ఆడపిల్ల వస్తానంది అక్కడికి. వచ్చిందా తను కూడా? లేదు, నేనే వద్దని చెప్పాను. ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పాను. కానీ కార్తిక్, మనం పిరికిగా ఉంటే ఇంకా పిరికి మనల్ని కమ్మేస్తుంది. ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తేనే 10 అడుగులు ఇంకా ముందుకు వేయగలం. అంతే కదా, ఒక్క అడుగు వెనకేసామంటే 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతాం. ఇలాంటి వాళ్ళతో నాకు భయం వేస్తుంది కార్తీక్. వాడు రేపు నీ పైన పగ పెంచుకుంటేను. నీకెందుకే, వాడిని జైల్లో నుంచి బయట రాకుండా చేస్తాను. నీకెందుకు? ఇదే వద్దంది నేను. చేసావు, అయిపోయింది. మళ్ళీ అందులోకి వెళ్ళకు నువ్వు. ఇప్పుడైతే అంతా సెట్ అయిందా? పోలీస్ తీసుకెళ్ళాడు. ఈ అమ్మాయిని కూడా సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేశాను. ఇంకా తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకోవాలి. అయినా స్వాతి కూడా ఇవన్నీ పట్టించుకోవడం ఎందుకు? అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం ఏంటి?
అదే కదా మా చెల్లెమ్మ అంటే. తనందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తుంది. డబ్బు ఉన్నవాడిని లేనివాడిని, అందంగా ఉన్నవాడిని లేనివాడిని అన్నీ. కానీ ఒకటి మాత్రం అర్థమైంది కార్తీక్, మనం మెత్తగా ఉంటే మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు, మనకి వాల్యూ ఇవ్వరు, రెస్పెక్ట్ ఇవ్వరు. దట్స్ రైట్. ఈ మౌనిక ఫ్రెండ్ విరాజ్ గారు నీకు తెలుసు కదా? దాని బాయ్ ఫ్రెండ్ 10 మంది బాయ్ ఫ్రెండ్స్లో ఒకడు. వాడే మన ఈ పని మనిషిని గెలికింది. వాట్? మౌనిక బాయ్ ఫ్రెండా? ఎంత చీప్ వాడు! అలా ఎంతమంది అమ్మాయిలు కావాలంట వాడికి? వాడికే కాదు, ఆ మేడం గారికి కూడా ఎంతమంది అబ్బాయిలు కావాలో. సిస్టర్ కూడా చెప్తోందిగా, చాలా అబార్షన్స్ చేసుకుందని. ఏంటి కార్తీక్ ఇదంతా? ఇప్పుడు ఆ లక్ష్మి చేత్తో టీ పెడితే తాగాలని కూడా అనిపించదు. అలా అనద్దులే, ఇప్పుడు తను మారిపోయిందిగా. మారకపోయి ఉంటే ఇంట్లో కూడా ఉండనిచ్చేవాడిని కాదు. హ్మ్. 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఈరోజు చాలా అలసిపోయాను కార్తీక్. అరే, మరి ఇంటికి వెళ్దామా? లేదు లేదు, స్వాతిని చూడక చాలా రోజులవుతోంది. కలిసి వెళ్దాం. రేపు వెళ్ళొచ్చులే కోమలి, ఈరోజు రెస్ట్ తీసుకో. లేదు లేదు, వెళ్దాం. అక్కడే డిన్నర్ చేద్దాం. మన వంట మనిషి చేసే ఫుడ్ తిని తిని బోర్ కొడుతోంది. మరి మార్చేద్దామా? కొత్త ఆమెను పెట్టుకుందామా? ఈమెకైతే అన్నీ తెలుసు మన గురించి. మళ్ళా కొత్త ఆవిడ అంటే అడ్జస్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఉమ్, అప్పుడప్పుడు నేను వంట చేసి పెడతానులే వీకెండ్స్లో, ఓకేనా? దానికన్నా పని మనిషే బెటర్. ఏయ్, అంత చండాలంగా ఉంటుందానే నేను వంట చేస్తే? లేదురా, జోక్ చేశాను. నీ చేతులతో విషం పెట్టినా తింటాను. ఇలాంటి మాటలు మాట్లాడకే, ఎలానో ఉంటుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను రా. అసలు నాకు ఆఫీస్కి కూడా వెళ్ళాలనిపించడం లేదు. మ్మ్. ఏం చేస్తావే నన్ను? అయితే వెళ్ళొద్దు బావా, ఇలానే ఉండిపో. మ్మ్. అయినా నువ్వు అక్కడ పడుకున్నావేంటి? ఎవరైనా వస్తే నాకే నిన్ను చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది. అలా సోఫాలో పడుకోకే ప్లీజ్. నేను సోఫాలో పడుకోలేను బావా, అమ్మ పైన పడుకున్నాను. మ్మ్. అమ్మ ఒడిలో పడుకున్నాను. మరి నేను? నువ్వు నా ఒళ్ళో పడుకో బావా. మ్మ్. కార్తీక్ అన్నయ్య వస్తానన్నాడు కోమలిని తీసుకొని. మ్మ్. మ్మ్. లే బావా, చాలాసేపు అవుతుంది మనం ఇక్కడికి వచ్చి. వెళ్దాం పదా. మరి నాకు ఆకలిస్తుంది. ఇంకా రాత్రి ఉంది కదా బావా, అప్పుడు గోరు ముద్దలు తినిపిస్తాను. మళ్ళీ రేపు ప్రొద్దున దాకా తినిపిస్తాను. లే బావా. లేవు బావా. ఏం చేయమంటావే మరి? నాకు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. మ్మ్? ఏం చేయను? మళ్ళీ ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికైనా అంటే? ఏదైనా మంచి ప్లేస్కి హనీమూన్కి వెళ్దామా? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు బావా? ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నా స్వాతితో టైం స్పెండ్ చేయాలని ఉంది. ఎన్ని రోజులు? జీవితాంతం. మరి ఆఫీస్ వద్దా? మ్హూ. మనకి పిల్లలు? మ్హూ. నాకేది వద్దు, నా స్వాతి తప్ప. అవునే, మ్మ్. అప్పుడు హాల్లో ముద్దు పెట్టుకున్నప్పుడు భయమేసిందా? మ్హూ. భయమే లేదా? నేను కాక ఇంకెవరైనా అయితే? నాకు నీ స్పర్శ తెలీదా బావా? నీ స్పర్శ, నీ ప్రేమని నేను గుర్తుపట్టలేనా? ఇంకా వేరెవరినో నేను దగ్గరికి ఎందుకు రానిస్తాను బావా? అమ్మ ఒడి, నీ కౌగిలి, నాకు ఇవి రెండే బావా. ధైర్యంగా సేఫ్గా ఫీల్ అయ్యే చోట్లు బావా. ఐ లవ్ యూ బావా. లవ్ యూ టు స్వాతి. బావా, ఇంగ్లీష్లో ఐ లవ్ యూ కన్నా ఇంకా గొప్ప పదం ఏదైనా ఉంటే చెప్పు బావా. అది చాలా చిన్నగా ఉంది, సరిపోవట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నీకోసం చచ్చిపోతాను బావా. అయ్, అలా నెగిటివ్గా మాట్లాడకే. నేను కూడా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మనిద్దరిని ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. ఇంకా గట్టిగా హత్తుకో బావా. వెళ్దామన్నావు? ఉహుం, ఇక్కడే ఉందాం. రే రాజ్, ఎంతసేపు రా? వచ్చినట్టున్నాడు. వచ్చాడు రాక్షసుడు. అరే, నేను వెళ్ళాక కంటిన్యూ చేద్దు రారా. బావా, నేను బయటికి వెళ్ళరాను. మ్మ్.
రే రాజ్, అరే ఇడియట్, నేను వస్తున్నాను, నువ్వు వెళ్ళు. వచ్చి చాలాసేపు అయిందిరా, ప్లీజ్ త్వరగా రా. వస్తున్నాను, వెళ్ళరా. వెళ్ళి హాల్లో వెయిట్ చేయి. హాల్లో వెయిట్ చేసి చేసి ఇక్కడికి వచ్చాను. వస్తున్నాను రా ఇడియట్, అక్కడికే వెళ్ళు. ఓకే నడు. ఎప్పుడు వచ్చావురా? అబ్బా, ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావారా? అచ్చా, రేయ్, ఏం చేస్తున్నావురా? ఆ? ఆఫీస్ వర్కే చేస్తున్నా. అట్లనా? ఆఫీస్లోనే ఆఫీస్ వర్క్ చేస్తలేవు ఈ మధ్య, ఇంటికి వచ్చి మరీ ఆఫీస్ వర్క్ చేస్తున్నావా? అరే గాడిది, స్వాతి వస్తుందిరా, నడు. తను ఇంటే ఫీల్ అవుతుంది. అన్నయ్య, స్వాతి ఎక్కడ? వస్తుంది కోమలి. నువ్వు ఈరోజు హాస్పిటల్కి వెళ్ళావు, ఆఫీస్కి వెళ్ళావు, మళ్ళీ ఇక్కడికి వచ్చావా? స్వాతి స్వాతి అని కలవరిస్తుందిరా. వచ్చినప్పటి నుంచి వెళ్దామంటే ఇదిగో ఈ రోజు వీలైంది. నాకు చెప్తే నేనే తీసుకొచ్చేవాడిని కదరా. చెల్లెమ్మని ఎందుకు అలా ఇబ్బంది పెడుతున్నావు? కోమలి. హాయ్ స్వాతి, ఎలా ఉన్నావు స్వాతి? చాలా బాగున్నాను కోమలి. నీ హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది మనం కలుసుకొని? పద, మనం లోపల కూర్చొని మాట్లాడుకుందాం. వీళ్ళు మనలానే బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యేటట్టున్నారు కదరా. చల్, మనకన్నా బెస్ట్ ఫ్రెండ్స్ లోకంలో ఎవరు ఉండరు. అరే, డిన్నర్ ఇక్కడే చేద్దామందిరా. తను డిన్నర్ అరేంజ్ చేయించురా. ఈ వంట ఆవిడతో చెప్పు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వాతికి చెప్పావంటగా కోమలిని తీసుకొస్తున్నానని. తానే ఎన్నో వెరైటీస్ చేసి పెట్టింది కోమలి కోసం. డిన్నర్ చేయకుండా పంపిస్తుందారా స్వాతి? అసలే కోమలి ఇప్పుడు వట్టి మనిషి కూడా కాదు. ఏంట్రా మరి, ఏం సంగతి? ఏంటి ఏం సంగతిరా? ఆఫీస్లో ఎక్కువసేపు ఉండట్లేదు ఎందుకు? చంపేస్తారా నేను? నేను ఆఫీస్కి కరెక్ట్ టైంకే వస్తున్నాను, ఆఫీస్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. మరి వర్క్ ఏందిరా అంత పెండింగ్లో ఉంటుంది? ఉమ్, ఏం సంగతి? అసలు ఆఫీస్కి రావాలని లేదురా నాకు. ఏం చేయాలరా? ఇంకో 1 మంత్ టికెట్స్ బుక్ చేయనా ఎక్కడికైనా? ఏమోరా, అవసరం అంటావా? మరి ఇలా ఉంటే ఎలారా? బాడీ అక్కడ, మనసు ఇక్కడ. అయితే పూర్తిగా ఎంజాయ్ చేయి. లేకపోతే ఇలానే పార్షియల్గా ఎంజాయ్ చేయి. నీకు ఇలానే ఉండేదారా? నేను అసలు ఆఫీస్కే వెళ్ళలేదు కదరా. మొత్తం నువ్వే చూసుకున్నావు నన్ను. ఇంత పిచ్చేంట్రా నాకు తనంటే? ఇలా ఎప్పుడైనా అన్నావారా ఆ మౌనిక ఉన్నప్పుడు? ఇప్పుడు దాని టాపిక్ ఎందుకురా? ప్రేమ అంటే ఏంటో తెలిసిందా అని అడుగుతున్నాను. ఇలా గుడ్డిగా మోసపోకు. భయమేస్తోందిరా. ఎందుకురా? మా ఇద్దరి మధ్యలోకి ఎవరైనా వస్తారని. అంటే పిల్లల ప్లానింగ్ ఇప్పుడే వద్దనుకుంటున్నారా? ఉమ్, నా వల్ల కాదురా. తను నా నుంచి కొంచెం దూరమైనా నా వల్ల కాదు. దూరం ఎందుకు అవుతుందిరా? స్వాతి వాళ్ళ అమ్మ ఉంది, ఆంటీ ఉంది, అంకుల్ ఉన్నాడు. వీళ్ళందరూ చూసుకుంటారు. అయినా ఇప్పుడే ఎందుకులే, 1 ఇయర్ ఆగండి. ఒక 1 వీక్ అలా ఎక్కడికైనా వెళ్తే వెళ్ళిరండి. సరిపోదురా. 1 వీక్ సరిపోకపోతే 1 మంత్ వెళ్ళురా. 1 మంత్ కూడా సరిపోదు. 1 ఇయర్ వెళ్తావా? 1 ఇయర్ కూడా సరిపోదు. ఇచ్చారా నీకేమన్నా? అదే చెప్తున్నాను కదరా, పిచ్చెక్కింది నాకు. మరి అంకుల్తో మాట్లాడదామా? పిచ్చి తగ్గిస్తాడు. రేయ్, జోక్ చేశాన్రా. ఇలానే ఉంటుందిరా, ప్రేమలో పడ్డామంటే అంతే. తనను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. ఎప్పుడూ తన ఆలోచనలే. ఈ పిచ్చి ఇంకా ఎక్కువ అవుతే ఎలారా? ఏమవ్వదు, ప్రేమ ఎక్కువ అవుతుంది. మరీ ఇంత ఎడబాటు ఉండదు. అలా లేకపోతే ప్రేమ తగ్గిపోతుందేమోరా. ఏం తగ్గిపోదు, ఎక్కువ అవుతుందని చెప్పానా? పిచ్చి పిచ్చిగా ఏం ఆలోచించకు. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయి అంతే. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయి. తన ఫీలింగ్స్, తన ఆలోచనలు ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా మెల్లిమెల్లిగా ఆఫీస్ వర్క్ పైన ఫోకస్ చేయి. నీకు నేనున్నాను కదరా, ఆఫీస్ గురించి భయం ఎందుకు చెప్పు? ఉమ్, మరి ఒక 1 మంత్ వెళ్తే ఏంట్రా హనీమూన్కి? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ హోటల్ రూమ్లో మీటింగ్ అంతే. ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా. ఎవరైనా ఏమైనా అనుకుంటారు బాగోదంటుందిరా స్వాతి. ఎవరేమనుకుంటారు? మన లైఫ్ మన ఇష్టం అంతే. ఇలానే ఎంజాయ్ చేసేది ఉంటే చేసేయి. కొన్ని రోజులు అయ్యాక వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. హనీమూన్ అని కాదు, జస్ట్ అలా తిరిగేసి రండి. వదిలేరా. కోమలి ఏమంటోంది? బాగుందా తను? ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పు. నువ్వు ఉండగా నాకేం ప్రాబ్లం ఉంటుందిరా? షీఈస్ హ్యాపీ.
తను డెలివరీకి వెళ్తే ఎలా ఉండాలో అర్థం అవ్వట్లేదురా. మరి ఎలారా? నువ్వు వెళ్ళు. నేను అక్కడికి వెళ్తే ఏం బాగుంటుందిరా? మనలాగా అర్థం చేసుకుంటారా వాళ్ళు అక్కడ? మరెలా? తను వెళ్ళనంటోందిరా, ఇక్కడే ఉంటానంటోంది. మరి ఇంకే హ్యాపీ కదరా? అదెలారా? డెలివరీ అంటే ఎంత కష్టమవుతుంది. తనకి మదర్ సపోర్ట్ లేనిది ఎలా? కోమలి ఏమంటుంది? నేనుంటే చాలు, ఇంకెవరూ వద్దంటోంది. పేరెంట్స్ కూడా ఇక్కడికే వస్తారు, కొన్ని రోజులు ఉండి వెళ్తారంటోంది. మరి ఇంకేంట్రా? వాళ్ళు వస్తారో ఏమంటారో. ఎందుకు రారా? వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఉంటారు, వెళ్తారు. రే కార్తీక్, నేను నీకు ఉన్నానని మాత్రం మర్చిపోకు. నాకు ఇప్పుడు ఏం తక్కువైందిరా? అయ్యగారు, కాఫీ ఏమైనా తాగుతారా? లేదు, నేను ఇప్పుడే కాఫీ తాగొచ్చాను. నువ్వు తీసుకుంటావారా? వద్దురా, నేను ఇప్పుడే గ్రీన్ టీ తాగాను. వద్దు లక్ష్మి, డైరెక్ట్ డిన్నరే. అలాగే అయ్యగారు. లక్ష్మి, అయ్యగారు, మొత్తం స్వాతి మేడమే చేసిందా వంట? నువ్వు చేయలేదా? ఇద్దరం చేశాం అయ్యగారు. నేను అమ్మగారికి అన్ని సాయం చేశాను. గుడ్. తనని ఎక్కువగా స్ట్రెయిన్ చేయకు. అలాగే అయ్యగారు. చెప్పిందారా స్వాతి? దేని గురించి? ఎంతసేపు అయిందిరా నువ్వు వచ్చి? ఒక 1 అవర్ అయిందిరా. ఈ పని మనిషి లక్ష్మి గురించి ఏమైనా చెప్పిందా? లేదే, ఏదో గుడ్ న్యూస్ చెప్తాననైతే అంది, ఇంకా చెప్పలేదు. గుడ్ న్యూసా? అవునారా? అది కాదురా, నేను అదే అనుకున్నాను. అది కాదా? మరి ఇంకేంటి? ఈ లక్ష్మిని సేవ్ చేసింది, అదేనేమో గుడ్ న్యూస్ అంటే. వాట్? లక్ష్మిని సేవ్ చేసిందా? అరే, మళ్ళీ ఇటే వస్తుందిరా. టెర్రస్ పైకి వెళ్దామా? ఏం చెప్తున్నావురా? ఏం లేదులేరా, స్వాతి చెప్తుందిలే. అది ఇక్కడిక్కడ తిరుగుతుంది. ఎందుకు? అదేమో సర్ప్రైజ్ అంటది, గుడ్ న్యూస్ అంటది, నువ్వేమో ఇట్లా అంటావు. ఏందో కరెక్ట్ చెప్పచ్చు కదరా. స్వాతి చెప్తుందిలే, విడిచిపెట్టు. సరే గాని ఆ కృష్ణమూర్తి డీలింగ్ ఏమైందిరా? ఓకే చేశాం కదరా, మనకే వచ్చేసింది. అవునా? మరి చెప్పవేంట్రా? అసలు దాని గురించి టాపికే తీయలేదు, మీటింగ్లో కూడా ఏం చెప్పనలేదు. మర్చిపోయానురా, అసలు నేను ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. నీ పిఏ ఏం చేస్తుంది? అడ్డంగా మేపుతున్నావు దాన్ని కూడా? పోనీరా, నాది తప్పు, నేనే మర్చిపోయాను. ఉమ్. రేపు ఆఫీస్కి రాగానే నాకు పాయింట్స్ అన్నీ చెప్పు, మీటింగ్లో నేను డిస్కస్ చేస్తాను. సరే. ఇంకో విషయం ఏంటంటే, ఆ మౌనిక మళ్ళీ మౌనిక ఏంట్రా? అసలు తన టాపికే తీయకు నా దగ్గర. ఢిల్లీకి జెండా ఉడాయించిందిరా, అదే చెప్తున్నా. పీడా పోయింది. కోమలి నేను హాస్పిటల్కి వెళ్ళాం కదా, ఉమ్, తను కూడా వచ్చింది. దేనికి? నీ బేబీ తన కడుపులో ఉందంటగా, చూయించుకోవడానికి వచ్చింది. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెంప పగలు కొడతాను. నా స్వాతి వింటే ఏమనుకుంటుంది? నాకేం తెలుసురా, అది చెప్పింది నేను చెప్తున్నాను అంతే. పో వెళ్ళు, మౌనికతో కలిసి పోరాటం చేయపో మరి. చేస్తాను కానీ అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది అది. ఛీ, దాని గురించి చెప్పకరా నాకు. సిస్టర్తో మాట్లాడా, ఇది 4వదో 5వదో అంట అబార్షన్. ఛీ, అది అసలు మనిషినారా? అది మనిషి కాదని నీకు ఇప్పుడే తెలిసింది, నాకెప్పుడో తెలుసు. దానికి 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బయట, తెలుసా? ఇప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతోందట ఢిల్లీలో. అది మన క్లాస్మేట్నే. మన దరిద్రమేమో కానీ మన చుట్టే తిరుగుతుందిరా అది. వాడు ఫోన్ చేసి పెళ్ళికి రమ్మని విష్ చేస్తున్నాడు. పెళ్లి కూతురు ఎవర్రా బాబు అంటే ఈ మేడం గారి గురించే చెప్తున్నాడు. వాడికి తన విషయం తెలియాలి కదరా, అలా ఎలా ఊరుకున్నావు? డీప్ లవ్ అట, రిలేటివ్స్ అట, ఇద్దరూ ఓకే అనుకున్నారట. మధ్యలో మనకెందుకురా? ఇంతకుముందు లవర్ ఉన్నాడని కూడా చెప్పిందట వాడికి. ఆ లవర్వి నువ్వే అని కూడా. ఛీ, ఏంట్రా ఇది? కర్మరా అంతే, చెప్పినా వినకుండా దానికి సపోర్ట్ చేసావుగా. ఆ కర్మ కొన్ని రోజులు ఇలాగే ఉంటుందిలే నీతో. మొత్తానికి దాని చాప్టర్ క్లోజ్ అయిందిరా. నువ్వు ఇంకా దాని గురించి అస్సలు ఆలోచించకు. నేను అసలు ఎప్పుడు ఆలోచించానురా దాని గురించి? నువ్వే ఊరికూరికే గుర్తు చేస్తున్నావు. అమ్మా, నా కడుపు నిండింది స్వాతి. ఇవన్నీ చేయించావా? అవన్నీ అమ్మగారే చేశారమ్మా. మీరు వస్తున్నారని తెలియగానే అవన్నీ తయారు చేసింది. ఇంకా ఇద్దరం కలిసి కొన్ని మహారాష్ట్ర వంటలు కూడా చేశాం. మీకు ఇష్టమైన వంటలు. నాకు ఇష్టమైనవా? మీకెలా తెలుసు? కార్తీక నేను అడిగాను కోమలి. నీకు స్వీట్స్ అయితే నచ్చాయా? చాలా బాగా నచ్చాయి.
థ్యాంక్ యూ స్వాతి. థ్యాంక్స్ దేనికి కోమలి. లక్ష్మి, అమ్మ, ఇంకా 2 వంటలు చెప్పాను కదా, అవి కూడా చేసి అన్ని సిద్ధంగా పెట్టుకో. అలాగే అమ్మా. లక్ష్మి, అమ్మా, స్వీట్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టు. కార్తీక్ అన్నయ్య వెళ్ళేటప్పుడు ఇవ్వాలి, గుర్తుపెట్టుకో. అలాగే అమ్మా, చేస్తాను. నేను తినేసరికి లేట్ అవుతుందేమో. పిల్లలకి కొన్ని స్వీట్స్, భోజనం తీసుకెళ్ళు. ఇప్పుడే ఎందుకమ్మా, మీరు తిన్నాక పెడతానులే. లేదు లేదు, వాళ్ళు త్వరగా పడుకుంటారు, నువ్వు తీసుకెళ్ళు. అలాగే అమ్మా. అమ్మ ఎంత మంచిదో, నా పిల్లల గురించి కూడా ఆలోచిస్తోంది. స్వాతి, ఈ లక్ష్మితో జాగ్రత్త. కార్తీక్ అన్నయ్య చెప్పాడా? చెప్పాడు. తనైతే మారిపోయినట్టే అనిపిస్తుంది కోమలి. అదే చూసుకో, అప్పుడప్పుడు గమనిస్తూ ఉండు. మనం ఎందుకు చిక్కుల్లో పడాలి. ఇంకా ఆఫీస్కి ఎందుకు వెళ్తున్నావు కోమలి? రాజ్ రోజు చెప్తాడు నీ గురించి. ఇంట్లో ఉంటే నాకు బోర్ కొడుతుంది, ఆఫీస్లో ఉంటేనే ఇష్టం. అమ్మ వాళ్ళు వచ్చారా? ఇంకా 2 నెలలకు వస్తారంట. ప్రతి సండే ఇక్కడికే రా కోమలి. నీ రిలేటివ్స్ ఇక్కడ లేరని బాధపడకు, నేనున్నాను నీకు. ఆ మాట చెప్పవు చాలు. చాలా చాలా థ్యాంక్స్. మీ అమ్మకి ఇలాగే థ్యాంక్స్ చెప్తావా కోమలి? సారీ సారీ స్వాతి. సారీ కూడా చెప్తావా?